అంటే చాలా ఆశ్చర్యం కలిగింది. చాలా ఆశ్చర్యం కలిగింది. అసలు ఎంత అద్భుతం అంటే ఆ చెట్టుని చూస్తే మీరు నాకు అసలు నేను బంకులోకి వచ్చినప్పుడు కంపల్సరీ కారు దిగి నా కొబ్బరి మొక్కల దగ్గరికి వెళ్ళి వాటి ఆకులు చూసుకొని అప్పుడు నేను బంకులోకి వెళ్తా. ఎందుకంటే నేను అంత ఖుషిగా ఫీల్ అయ్యాను. ఆ రిజల్ట్ చూసి మనం ఎగ్జామ్లో పాస్ అయితే మన ఆనందం ఎలా ఉంటుందో అలాగే నేను ఈ కోకోమాక్స్ వాడటం వల్ల నేను ఆ కొబ్బరి మొక్కల్ని చూసి ఎగ్జామ్లో పాస్ అయ్యాను నేను అన్నంత ఆనందంగా ఆహ్లాదకరంగా గడుపుతాను నేను ఇక్కడ. అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీకాంత్. నేను ఉండేది విజయవాడ ఇబ్రహీంపట్నం, కానీ మాది విజయవాడ. ఇక్కడ మా పెట్రోల్ బంకులో నేను ఈ ఏరియాలో కొన్ని కొబ్బరి మొక్కలు వేసాను. సో ఈ కొబ్బరి మొక్కలకి నేను కోకోమాక్స్ అని యూజ్ చేశానండి. దీనివల్ల ఆకు బాగా పచ్చగా వస్తుందండి, ఎటువంటి తెగులు లేకుండా ఆకు నీట్గా వస్తుంది. అలాగే స్టెమ్ కూడా గ్రోత్ కూడా బాగుంది. ఇలా గ్రోత్ బాగుంది స్టెమ్ కూడా. ఇలాగే ఈ చెట్టు కూడా నేను కోకోమాక్స్ అనేది గత 5 months నుంచి యూజ్ చేస్తున్నాను. మీరు ఇలా ఈ చెట్టు చూసుకుంటే కనుక ఇక్కడ కూడా ఈ స్టెమ్ కోకోమాక్స్ నుంచి వచ్చిన స్టెమ్. సో దీంట్లో ఎటువంటి తెగులు ఎటువంటి సమస్య రాలేదండి. నేను ఇంతవరకు దీనికి ఏమీ ఎరువులు వేయలేదు, ఓన్లీ కోకోమాక్స్ మాత్రమే వేసాను. స్టెమ్ కూడా చాలా బలంగా ఆరోగ్యంగా వస్తుందండి. చూసుకుంటే మీరు ఇక్కడ ఒక స్టెమ్ ఉందండి, ఇదిగోండి ఒక స్టెమ్, ఇంకా ఇది విచ్చుకోలేదు. కింద నుంచి ఇంకో స్టెమ్ వచ్చేస్తుంది, ఇదిగోండి కింద నుంచి ఇంకో స్టెమ్ వచ్చేస్తుంది. ఎటువంటి రసాయనాలు ఎటువంటి ఇది లేకుండా ఈ కోకోమాక్స్ అనేది నేను యూజ్ చేశానండి. మనస్ఫూర్తిగా చెప్తున్నాను. నేను నా గెస్ట్ హౌస్ లో ఉన్న 2 మొక్కలకు కూడా కోకోమాక్స్ గత 3 నెలల నుంచి వాడాను. నేను అంతకుముందు వాడకముందు పిందెలు వచ్చి మాడిపోయాయి. ఎప్పుడైతే కోకోమాక్స్ వాడానో నా గెస్ట్ హౌస్ లో 2 మొక్కలకి పిందెలు బాగా కాయగా అయ్యి మంచి బోండాలుగా తయారయ్యి మంచి నీళ్లు అందించినాయి. ఇది నేను గత 5-6 నెలల నుంచి వాడుతున్నానండి. మీరు వాడిన 3 నెలల తర్వాత నుంచి ఏం లేదండి, లీటర్కి ఈ లీటర్ కోకోమాక్స్ కి ఒక 10 లీటర్ల నీళ్లు కలపండి. ఇది ఇచ్చే సమయం ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ ఉండాలి. మార్నింగ్ మీరు ఫుల్గా నీళ్లు పట్టుకొని సాయంత్రం పూట ఎంతో కొంత తడి ఆరుద్ది. అప్పుడు ఈ కోకోమాక్స్ కలిపి సాయంత్రం 5:30 లేదా 5ంటికి మీరు కనుక ప్రతి మొక్కకి 1 లీటర్ చొప్పున చుట్టూ తెచ్చుకోండి. అలా నెల రోజులకు ఒకసారి ఇచ్చుకుంటే 3వ నెల నుంచి మీకు అసలు మొక్క పరిణామం అనేది మారిపోద్ది, టోటల్గా మారిపోద్ది. నేను ఇంతవరకు చూపించిన ప్రతి ఒక్క మొక్కకి కూడా నేను ఎటువంటి రసాయనాలు ఎరువులు వేయలేదు, ఎటువంటి ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ వేయలేదు, కేవలం కోకోమాక్సే వాడాను. మా దాంట్లో మీరు ఎక్కడైనా చెక్ చేసుకోండి, ఎప్పుడైనా రావచ్చు ఇబ్రహీంపట్నం. నేను కేవలం కోకోమాక్సే వాడాను. కోకోమాక్స్ వాడటం వల్ల ఆకులు సైజు కానీ ఆకులు క్వాలిటీ కానీ తెగుళ్ళు కానీ, నేను ఇదే సైజు మొక్కల్ని వేరే ఫీల్డ్లో చూశాను, వేరే పొలాల్లో. ఆ సైజు ఉన్న చెట్లకి ఆకుల మీద ఎర్రటి మచ్చలు, ఎర్రటి పురుగులు అలా ఉన్నాయి. కానీ నా మొక్కలకు చూసుకుంటే అలా ఏం లేదు, అంత క్లీన్గా ఉంది, అంత ఆరోగ్యంగా ఉంది.
కేవలం కోకోమాక్స్ వల్లే ఆరోగ్యంగా ఉంది. మీరందరూ ఈ కోకోమాక్స్ వాడి మొదట మీకు ఒక ఎకరం ఉన్నా మీరు ఎకరానికి ఒక 40, 50, 100 చెట్లు ఉంటే ఒక 40 చెట్లకు వాడుకోండి. దాని రిజల్ట్ చూడండి. దాని రిజల్ట్ చూసిన తర్వాత మిగతా 40 చెట్లకు వాడండి. మీకు దీనికి దానికి తేడా తెలిసిపోద్ది. మీరు ఈ రిజల్ట్ చూస్తే మీరు అసలు కొబ్బరి మొక్కలకి వేరే పోషకాలకి ఏమి అవసరంలా, ఒక యూరియా అవసరంలా, డిఏపి అవసరంలా, వర్మీ కంపోస్ట్ అవసరంలా, ఆవు పేడ అవసరంలా, కోకోమాక్స్ ఇచ్చుకుంటే చాలా అసలు అన్ని పోషకాలు దానికేనే ఉన్నాయి. నేను ప్రత్యక్షంగా చూసా. నేను 3 నెలలు మా గెస్ట్ హౌస్ లో వాడాను. వాడిన తర్వాత పూత పిందె కాయ విపరీతంగా పడింది. అంతకుముందు వాడక ముందు వచ్చిన ప్రతి మట్ట అంటారు కదా పూత, అది రావటం మాడిపోతాం. కోకోమాక్స్ యూజ్ చేసా 3 నెలల నుంచి. ప్రతి పిందె కాయ అయిపోయింది. నిన్న హార్వెస్ట్ చేశాను. దాదాపుగా మంచి కాయలు వచ్చినాయి, మంచి వాటర్ వచ్చినాయి. 500 ml వచ్చింది ఒక్కొక్క కోకోనట్ కి. అంతకుముందు మేము తీసుకున్నప్పుడు ఒక గ్లాస్ కూడా వచ్చేది కాదు. ఎప్పుడైతే కోకోమాక్స్ వాడామో 500 ml అంటే ఒక అర లీటర్ దాకా వాటర్ వచ్చినాయి. సో ప్లీజ్ తెలుగు ప్రజలందరికీ ఈ కోకోమాక్స్ చాలా ఉపయోగం అండి. మీరు ఎకరం ఉంటే కనుక ఒక 40 చెట్లకు వాడుకోండి. 40 చెట్లకు వాడుకొని మీరు రిజల్ట్ చూడండి 3 నెలల తర్వాత. ఆ రిజల్ట్ చూసిన తర్వాతే మీరు ప్రొసీడ్ అవ్వండి. కానీ వాడే క్రమం ఏంటంటే పొద్దున పూట నీళ్ళు ఇచ్చుకోండి, బాగా తడిచేసుకోండి. పొద్దున పూట బాగా తడిచుకోండి. మొక్క చుట్టూతో ఒక 5 లీటర్లు తడిచుకోండి. సాయంత్రం 5:15కి ఒక లీటరు కోకోమాక్స్ తీసుకొని ఈ 10 లీటర్ల వాటర్లో కలపండి. కలిపిన తర్వాత బాగా మిక్స్ చేసి దాన్ని ఒక లోట అంటే లీటరు, ఒక లోట మనం బాత్రూంలో వాడే లోట 1 లీటరు. దాన్ని ఇది ఇలా చెట్టు చుట్టూతో మొదలు ఎక్కడైతే ఉందో చెట్టు చుట్టూతో అలా అప్లై చేయండి. ఆ లీటర్ని ప్రతి చెట్టుకి అప్లై చేయండి. మీకు 3 నెలల తర్వాత అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. నన్ను నమ్మండి, నేను చేసి చూపించాను. నేను కూడా మీలాగే ఫస్ట్ డౌట్ పడ్డాను. తర్వాత వాడిన తర్వాత నేను వాటిని చూసి ఫిదా అయిపోయాను. చాలా బాగుంది, చాలా అద్భుతంగా ఉంది. నాది సాధారణమైన నేలలోనే, ఏమి పోషకాలు లేని నేలలోనే ఈ విధంగా మాకు వస్తే, మీరు మంచి మట్టిలో వేస్తే కనుక ఇంకా మీకు రిజల్ట్ ఇంకా 100 రెట్లు ఎక్కువ ఉంటది. ఇదంతా రాతి నేల. మీరు చూసుకోండి కావాలంటే. మీరు ఇంకా మంచి నల్ల భూముల్లో కానీ ఎర్ర భూముల్లో కానీ మంచి భూముల్లో వేస్తే దీని రిజల్ట్ ఇంకా బాగుంటది. ఇంకా బాగుంటది. నేను అదే అనుకున్నాను. చాలా బాగుంటది ఇది. ధన్యవాదాలండి. ఇప్పుడు మీరు చూసుకోండి, ఇది కొబ్బరి చెట్టు. దీని ఆకు పరిణామం చూడండి ఎలా ఉందో. ఇది కోకోమాక్స్ వాడటం వల్ల వచ్చింది. ఎటువంటి తెగులు లేదు. చూసుకోండి, ఎటువంటి తెగులు లేదు. ఇదిగోండి చూడండి, ఎటువంటి తెగులు లేదు. ఆకులన్నీ క్లీన్ గా ఉన్నాయి. ఇది చూడండి, ఎటువంటి తెగులు లేదు. ఆకు సైజు కూడా చాలా పెద్దగా ఉంది. ఇది చూడండి.
ఈ స్టెమ్ చూడండి, ఆ స్టెమ్ కూడా ఎంత పెద్దగా ఉందో చూడండి. తర్వాత ఇక్కడ మీరు గమనించుకున్నట్టయితే నేను ఇందాక చెప్పినట్టు ఈ స్టెమ్ ఇంకా రెడీ అవ్వలేదు, ఈ స్టెమ్ ఇంకా రెడీ అవ్వాలా, ఈ స్టెమ్ ఇంకా రెడీ అవ్వాలా. కింద నుంచి ఇంకో స్టెమ్ వచ్చేస్తుంది, కింద నుంచి ఇంకో స్టెమ్ వచ్చేస్తుంది. ఇది రెడీ అవ్వకుండానే కింద నుంచి ఇంకో స్టెమ్ వచ్చేస్తుంది. ఇది చూసుకుంటే మీరు నేను ఎటువంటి ఎరువులు వేసిన ఆనవాళ్ళు కూడా లేవు, ఎటువంటి ఎరువులు వేసిన ఆనవాళ్ళు కూడా లేవు. కేవలం ఈ కోకోమాక్స్ వాడాను అంతే. ఒక కొబ్బరి మొక్క ఒక స్టెమ్ రెడీ అయిందంటే ఆ స్టెమ్ పూర్తిగా విచ్చుకున్న తర్వాత ఇంకో స్టెమ్ వస్తుంది. కానీ ఇక్కడ మీకు 3 స్టెమ్లు, 3 stems is coming. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ కోకోమాక్స్. కోకోమాక్స్ యొక్క అద్భుతమైన ఫలితం. దయచేసి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ మిత్రులందరికీ ఈ కోకోమాక్స్ వాడి చూడండి. ట్రయల్ రన్ గా మీరందరూ ఒక 20 మొక్కలకో 40 మొక్కలకో వేయండి. మీరు అది వేసి దాంట్లో రిజల్ట్ చూసిన తర్వాతే మీరు మిగతా మొక్కలకి వాడుకోండి. అసలు మీరు ఎటువంటి ఇంకా వేరే ఫర్టిలైజర్స్ అవసరం లేదు, ఓన్లీ కోకోమాక్స్. ఖర్చు కూడా మీకు తగ్గుద్ది. ఇప్పుడు మీరు యూరియా వేయాలన్నా ఇప్పుడు బస్తా వచ్చేసరికి 500-600 ఉంటుంది. అది ఒక 5-6 చెట్లకు వస్తుంది. అది చెట్టు తీసుకుంటుందో లేదో తెలీదు. అలాగే వర్మీ కంపోస్ట్ వేయాలన్నా ఆవు పేడ వేయాలన్నా మీకు అది శ్రమతో కూడిన పని. వేస్తారు మీరు, కానీ ఎకరం 100 మొక్కలకి ఆవు పేడ వేయాలంటే మీకు చాలా శ్రమతో కూడిన పని. అదే కోకోమాక్స్ అయితే మీరు జస్ట్ వాటర్లో మిక్స్ చేసి చెట్టు చుట్టూతో పోస్తే మీకు ఈజీ ఆఫ్ మనీ అవుద్ది, మీకు ఈజీ ఆఫ్ కాస్ట్ అవుద్ది. 450 రూపీస్కి 500 అవైలబిలిటీ, ఈజీ ఆఫ్ కాస్ట్ అవుద్ది. మీరు దీన్ని వాడితే కనుక నేను మనస్ఫూర్తిగా ఒక తెలుగువాడిలా చెప్తున్నాను, తెలుగువాడిలాగా తెలుగు ప్రజలందరికీ దీన్ని యూజ్ చేయండి. బ్రహ్మాండమైన రిజల్ట్స్ రాకపోతే నాకు కాల్ చేయండి. ఎందుకంటే నేను చిన్న మొక్కలే కదా 10 మొక్కలే కదా అని ఆనందపడతలా. మనం పెంచే మొక్క ఆరోగ్యంగా ఉందా లేదా, మనం పెంచుతున్నప్పుడు సాటిస్ఫాక్షన్ అయ్యావా లేదా అనేదే మనకు ముఖ్యం. నేను ఒక వ్యాపారవేత్తగా నేను ఈ మొక్కలు పెంచి సాటిస్ఫాక్షన్ అయితే ఒక రైతు ఇంకెంత సాటిస్ఫాక్షన్ అవ్వాలి. ఆ రైతు కోసమే నేను ఇప్పుడు ఈ వీడియో చేశా. రైతులు బాగుండాలి, మరింత ప్రొడ్యూస్ చేయాలి, ఆర్గానిక్ గా పెంచాలంటే ఆర్గానిక్ గా చాలు. నాకు చాలా బెస్ట్ రిజల్ట్ వస్తుందండి. నేను చాలా బాగా వాడుతున్నాను. ఇక మెసేజ్లో తీసుకుంటున్నా. ఇప్పుడు నా వీడియో చూశారు కదండి మీరందరూ, ఎలా అనిపించింది? బాగుంది కదా. సో నేను చాలా ఆశ్చర్యపోయానండి నేను కోకోమాక్స్ వాడటం వల్ల. ఎందుకంటే నాకు మొక్కలంటే ఇష్టం బాగా. మొక్కలు పెంచడం వల్ల ఇదిగో మ్యాంగో మొక్కలు ఇవన్నీ ఉంటాయండి, మ్యాంగో మొక్స్ ఇవన్నీ. ఈ మొక్కలు కూడా నేను మ్యాంగోరాని వాడుతున్నాను. ఈ మ్యాంగోరా కూడా వాడుతానండి. ఈ మ్యాంగోరా వాడిన తర్వాత వచ్చిన రిజల్ట్ అండి ఇది. ఈ మ్యాంగోరా నేను స్ప్రే చేశాను, 2 సార్లు స్ప్రే చేశాను 15 రోజులకు ఒకసారి. ఇది వచ్చిన రిజల్ట్ అండి. ఆకులు కూడా చాలా గ్రీన్ గా, చాలా అంటే చాలా గ్రీన్ గా వచ్చినాయి ఆకులు. దీనికి కూడా మ్యాంగోరా యూజ్ చేశానండి. పూత పిందె చిగురు బాగా వస్తుంది. ఈ మ్యాంగోరా అనేది కూడా ఒక రకమైన అద్భుతం. దీంట్లో వాళ్ళు ఇచ్చినటువంటి ఫోలియర్ స్ప్రే 4 to 5 ml per liter ఆఫ్ వాటర్, దాన్ని పిచికారీ చేసుకోండి. అలాగే 50 నుంచి 100 ml పిచికారీ చేసిన తర్వాత మొక్క మొదట్లో వేయండి. ఇలా మీరు ప్రతి నెలకొకసారి వేసుకోండి, లేదా 20 రోజులు. అది మీ స్తోమతను బట్టి, మీ ఇది బట్టి, మీ ఫైనాన్షియల్ బట్టి మీరు వేసుకోండి. ఈ కోకోమాక్స్ మాత్రం ఈ మ్యాంగోని వాడి
ఒక నెలన్నరే అవుతుందండి. కానీ కోకోమాక్స్ అనేది గత 6 నెలల నుంచి వాడుతున్నా. సో నాకే అసలు చాలా అంటే చాలా ఆశ్చర్యం కలిగింది. చాలా ఆశ్చర్యం కలిగింది. అసలు ఎంత అద్భుతం అంటే ఆ చెట్టుని చూస్తే మీరు నాకు అసలు నేను బంకులోకి వచ్చినప్పుడు కంపల్సరీ కారు దిగి నా కొబ్బరి మొక్కల దగ్గరికి వెళ్ళి వాటి ఆకులు చూసుకొని అప్పుడు నేను బంకులోకి వెళ్తా. ఎందుకంటే నేను అంత ఖుషిగా ఫీల్ అయ్యాను. ఆ రిజల్ట్ చూసి మనం ఎగ్జామ్లో పాస్ అయితే మన ఆనందం ఎలా ఉంటుందో అలాగే నేను ఈ కోకోమాక్స్ వాడటం వల్ల నేను ఆ కొబ్బరి మొక్కల్ని చూసి ఎగ్జామ్లో పాస్ అయ్యాను నేను అన్నంత ఆనందంగా ఆహ్లాదకరంగా గడుపుతాను నేను ఇక్కడ. చాలా బాగుందండి. అసలు 2 నెలల తర్వాత 3వ నెల నుంచి మీకు చెట్టు పరిణామం మారిపోద్ది. టోటల్ చేంజ్ చాలా బాగుంటుందండి. మీరు వాడి చూడండి.